హాయ్ ఫ్రెండ్స్, ఆర్బీఎల్ బ్యాంక్ వాళ్ళు బుక్ మై షో వాళ్ళు టైఅప్ అయ్యేసి ఒక క్రెడిట్ కార్డ్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఆ క్రెడిట్ కార్డే ప్లే క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఇదే ఆ క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డ్ కి నేను అప్లై చేసుకుని కరెక్ట్ గా ఒక 4 days అయితే అయింది. కార్డ్ అనేది ఓకే అయిపోయిన తర్వాత 4 days లోపల కార్డ్ అయితే నాకైతే వచ్చేసింది. సో ఈ క్రెడిట్ కార్డ్ కనుక మీరు తీసుకున్నట్లయితే, మీరు కనుక బుక్ మై షో నుంచి మూవీ టికెట్స్ ఎక్కువ బుక్ చేసుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే మీకు చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ కార్డ్ లో ఈ బెనిఫిట్స్ ఏంటి, ఈ కార్డ్ కి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే వీడియో కేవైసీ ఎలా చేయాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ తో లాస్ట్ వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఇప్పుడైతే కార్డు అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత కార్డ్ అయితే డైరెక్ట్ చేతికి అయితే ఈ రోజు వచ్చింది. సో ఇప్పుడైతే నేను ఈ కార్డ్ ని అన్బాక్సింగ్ చేసి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. క్రెడిట్ లిమిట్ ఎంత వచ్చింది, అలాగే ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. మీరు కనుక కార్డ్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అక్కడి నుంచి అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఈ కార్డ్ ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది అనేసి. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మీకు ఉపయోగపడే మరిన్ని మంచి వీడియోస్ మీరైతే చూడొచ్చు. సో ఇప్పుడైతే కార్డ్ ని ఓపెన్ చేసి చూద్దాము, రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కార్డ్ అయితే మనకు ఒక చిన్న సైజు బాక్స్ లో అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి ఆర్బీఎల్ బ్యాంక్, అప్నోకా బ్యాంక్ అని ఉంది. సో ఇక్కడైతే మనం ఓపెన్ చేయడానికి ఆప్షన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇది ఒక కవర్ లో అయితే మనకు రావడం జరిగింది. సో ఈ కవర్ అయితే మనం తీద్దాము. కవర్ అయితే తీయేసాము. కవర్ తీయేసిన తర్వాత ఇక్కడైతే ఆర్బీఎల్ బ్యాంక్, అప్నోకా బ్యాంక్ అనేసి ఇక్కడ ఉంది. అలాగే కొంచెం డౌన్ చేసి ఇక్కడ వచ్చేసి ఓపెన్ అప్ టు ఏ వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్ అనేసి ఉంది. సో మనకు కార్డ్ అయితే ఒక చిన్న బాక్స్ లో అయితే వచ్చిందనమాట. మామూలుగా వేరే క్రెడిట్ కార్డ్స్ నేను చూశాను, అవైతే మరీ ఇంత చిన్న డబ్బాలో అయితే రాలేదనమాట. ఇది మరీ చాలా చిన్నదిగా ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే జస్ట్ ఒక ఫోల్డర్ మాత్రమే ఉందనమాట. ఇందులోనే మనకు కార్డు వచ్చేసేయడం జరిగింది. సో బ్యాక్ సైడ్ అయితే మనకు మన అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేద్దాము. అయితే బ్యాక్ సైడ్ ఓపెన్ చేయడానికి మనకు ఇక్కడైతే ఉందన్నమాట ఆప్షన్. ఇక్కడైతే మనం దీన్ని ఓపెన్ చేద్దాము. ఇప్పుడు మనం కార్డ్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తే మనకు లోపల ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో దీని లోపల చూసుకున్నట్లయితే మనకు ఇంకేం లేదు, జస్ట్ ఈ కార్డ్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. చేసి ఈ విధంగా ఒక బ్రోచర్ లాగా అయితే ఇచ్చారనమాట. ఈ బ్రోచర్ లోపల మనకు కార్డు ఉంటుంది, అలాగే మన కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక బుక్లెట్ లాగా ఇచ్చారనమాట. దీంట్లోనే ఇక్కడ వచ్చేసి బిగిన్ యువర్ జర్నీ అంటే ఈ కార్డుని మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన కార్డు ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బుక్ మై షో ఆర్బీఎల్ బ్యాంక్, నో యువర్ కార్డ్. సో మన నేమ్ ఉంటుంది, అలాగే మన కార్డు, ఈ యొక్క కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్, కార్డ్ నెంబర్ ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి మన క్రెడిట్ లిమిట్ ఎంత, అలాగే క్యాష్ లిమిట్ ఎంత. క్యాష్ లిమిట్ అంటే ఇది డైరెక్ట్గా మనం ఏటీఎం నుంచి డ్రా చేసి తీసుకోవచ్చు అనమాట. సో ఈ అమౌంట్ అనేది మనం డైరెక్ట్గా ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. కానీ నా సలహా ఏంటి అంటే ఎప్పుడు మీరు డైరెక్ట్గా ఈ యొక్క క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ మాత్రం ఏటీఎం ద్వారా డ్రా చేసి తీసుకోవద్దు అనేసి నేనైతే చెప్తున్నాను. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మేక్ ఎఫర్ట్లెస్ కార్డ్ పేమెంట్. సో ఇది మనం ఎలా కార్డ్ పేమెంట్ ఎలా చేయాలి అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడైతే మనం మన కార్డ్ని అయితే తీద్దాము. సో కార్డ్ అయితే ఇక్కడైతే రావడం జరిగిందనమాట. సో ఇది మన ఆర్బీఎల్ బ్యాంక్ ప్లే క్రెడిట్ కార్డ్ అనేది. సో కార్డు బుక్ మై షో అనేసి ఇక్కడ బుక్ మై షోకి సంబంధించినటువంటి లోగో ఉంది. ఇక్కడ చూసుకుంటే ఆర్బీఎల్ బ్యాంక్ లోగో ఉంది, అలాగే ఇక్కడ వచ్చేసి ప్లే అనేసి ఉంది. సో ఇక్కడ మన నేమ్ వస్తుంది. సో కార్డు మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మనకు మామూలుగా మాస్టర్ కార్డుకి వచ్చే ఒక సింబల్ లాగా అయితే ఇక్కడ రావడం జరిగింది. సో కార్డు చూసుకుంటే కార్డు మాత్రం చాలా బాగుంది. సో నేను వేరే కార్డ్స్ కూడా వాడతాను, వాటితో చూసుకుంటే ఈ కార్డు చాలా బాగుంది అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్లెయిన్ గా ఉంది, ఇక్కడ వచ్చేసి డాటెడ్ కొన్ని. సో కార్డుకి సంబంధించినటువంటి ఈ యొక్క లుక్ అయితే బాగుంది, కొంచెం ప్రీమియంగా అయితే ఉందన్నమాట. కార్డు చూడడానికి బాగుంది. ఇదైతే కార్డుకి సంబంధించి ఫ్రంట్ సైడ్ వ్యూ అనమాట. సో ఇది వచ్చేసి కార్డు బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మన కార్డు సివివి, మన కార్డు నెంబర్ ఇవన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు బ్యాక్ సైడ్ లుక్ అయితే ఉంది కార్డుకి. సో బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. సో కార్డు అయితే చూడడానికి ప్రీమియంగా ఉందన్నమాట. సో ఈ కార్డు మనం తీసుకున్న తర్వాత, ఈ కార్డు కనుక మనం వచ్చిన తర్వాత 30 days లోపల దీన్ని యాక్టివ్ చేసుకొని యూజ్ చేసినట్లయితే మనకు 500 రూపీస్ వాల్యూ చేసి గిఫ్ట్ వోచర్స్ రావడం జరుగుతుంది. దాన్ని మనము ఇక్కడి నుంచి మూవీ టికెట్స్ బుక్ చేసుకోవడం కోసము యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ యొక్క కార్డ్ అనేది మనం వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకున్నాం అంటే కార్డుకి అప్లై చేసుకున్నప్పుడు అప్పుడే మనకు 200 రూపీస్
బుక్ మై షోకి సంబంధించినటువంటి అమౌంట్ రావడం జరుగుతుంది. అది నాకు ఆల్రెడీ వచ్చింది, దాన్ని యూస్ కూడా చేసుకున్నాను. అలాగే ఈ కార్డు వచ్చిన తర్వాత యాక్టివ్ చేసుకున్న తర్వాత మనకు 500 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. డైరెక్ట్గా మనకు బుక్ మై షో అమౌంట్ వచ్చేస్తుంది, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ కార్డు మీరు తీసుకున్న తర్వాత మీరు కార్డు యూజ్ చేసి ప్రతి నెల గనక దీంట్లో నుంచి మినిమం 5000 రూపీస్కి బిల్ వాల్యూ గనక ఇక్కడ నుంచి యూజ్ చేసినట్లయితే మీకు పర్ మంత్కి 2 మూవీ టికెట్స్ ఫ్రీగా రావడం జరుగుతుంది. వాల్యూ వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ అనేటివి రావడం జరుగుతుంది. దీంతో పాటు ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ ఆల్రెడీ వీడియో చేశాను అన్నాను కదా, అది చూడండి, మీకైతే అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. సో బుక్ మై షో అలాగే ఆర్బీఎల్ బ్యాంక్ వాళ్ళ ప్లే క్రెడిట్ కార్డ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీ దగ్గర కనుక ఈ కార్డు వచ్చేస్తున్నట్లయితే దీన్ని ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలి, ఏ విధంగా యూజ్ చేయాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో ఈ క్రెడిట్ కార్డుకి సంబంధించిన లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి మీరైతే దీనికి అప్లై చేసి తీసుకోవచ్చు. సో అదే ఫ్రెండ్స్, ఆర్బీఎల్ బ్యాంకు అలాగే బుక్ మై షో వాళ్ళు టైఅప్ అయ్యి తీసుకొచ్చినటువంటి ప్లే క్రెడిట్ కార్డ్ ఏ విధంగా ఉంది అనేసి అయితే చూసారు కదా. సో ఈ కార్డుకి మీరు కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదా మీరు బుక్ మై షో యాప్ అనేది ఓపెన్ చేసి అక్కడి నుంచి అయితే డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చి ఉపయోగకరంగా ఉంది అనుకుంటున్నట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో, మీకు ఉపయోగపడే వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.